హాయ్ గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మనం ఓన్లీ HTML యూస్ చేసుకునేసి ఒక ఇంట్రెస్టింగ్ క్విజ్ యాప్ అయితే మనం క్రియేట్ చేసిపోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఏ మాత్రం లేట్ చేయకుండా మనం డెమో చూసినట్లయితే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా? మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ క్యూ అని చూసారా, ఇదే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వెబ్ పేజ్కి మిడిల్లో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే సెట్ చేసేసాను నేను. ఆ ఇమేజ్ ఎట్లా ఉందిరా అంటే ఒక యాప్ ఐకాన్ లాగా అయితే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం కజర్ని ఆ ఇమేజ్ మీదకి తీసుకెళ్తున్నామో అప్పుడు కజర్ అనేది హ్యాండ్ సింబల్లోకి అయితే చేంజ్ అవుతుంది. దీని మీనింగ్ ఏంట్రా అంటే ఈ ఇమేజ్ అనేది ఒక లింక్ లాగా అయితే వర్క్ అవుతుంది అనేసి. ఓకేనా? నెక్స్ట్ షేప్ యువర్ మైండ్ అనేసి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేసాను ఇమేజ్ కింద. ఎప్పుడైతే మనం ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తామో అప్పుడు మన మెయిన్ వెబ్ పేజ్ అయినా క్విజ్ వెబ్ పేజ్లోకి అయితే మనం రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా క్లిక్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మన మెయిన్ వెబ్ పేజ్ అయినా సింపుల్ క్విజ్ యాప్ అనే వెబ్ పేజ్లోకి అయితే మనం రీడైరెక్ట్ అయిపోయాం. ఓకేనా? హెడ్డింగ్ ఏముంది? సింపుల్ క్విజ్ యాప్ అయితే ఉంది. నెక్స్ట్ ఒక స్క్రోల్ అవుతూ ఒక టెక్స్ట్ అయితే ఉంది. ఏముందో చూద్దాం. ఆఫ్టర్ సెలెక్టింగ్ ది ఆప్షన్స్ క్లిక్ ఆన్ షో ఆన్సర్స్. ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ చదివి నెక్స్ట్ మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో ఆ ఆన్సర్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు షో ఆన్సర్ అనేసి ఒక ఏరో మార్క్ ఉంది చూస్తారు. ఆ ఏరో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని మనం క్రియేట్ చేయడానికి అకార్డియన్స్ని అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈ బార్డర్స్ ఇవ్వడానికి మనం ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ అయితే యూస్ చేస్తాం. ఇది మనం ఈ టూ కాన్సెప్ట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈ స్క్రోలింగ్ అనేది మనకు తెలిసిందే, మార్క్ ట్యాగ్ని అయితే యూస్ చేస్తాం. ఓకేనా? ఇంకేం లేదు, జస్ట్ సింపుల్గా ఒక 3 కాన్సెప్ట్ని అయితే యూస్ చేసుకునేసి మనం ఈజీగా ఇలాంటి సింపుల్ క్విజ్ యాప్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ HTML మాత్రమే యూజ్ చేసుకునేసి. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ని పెట్టడానికి మనం ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ బటన్స్ ఇన్ ఇన్పుట్ టైప్స్ ఫార్మ్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకునేసి ఈ ఆప్షన్స్ని అయితే క్రియేట్ చేసాం అంతే. ఓకే, ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందనేసి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గివింగ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజెస్. వెబ్ పేజెస్కి స్ట్రక్చర్స్ ఇవ్వడానికి మనం ఏ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం కింద ఉన్న ఆప్షన్స్లో అడిగారు. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి HTML, CSS, JS, బూట్స్ట్రాప్. ఓకే, మనకు తెలిసిందే HTML అంటే వెబ్ పేజెస్కి ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి మనం HTML యూజ్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టైలింగ్ ది వెబ్ పేజెస్. ఓకే, స్ట్రక్చర్ అయితే HTML తెస్తాం. నెక్స్ట్ వెబ్ పేజెస్కి స్టైలింగ్ దాంతో ఇస్తామనే సెకండ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. స్టైలింగ్ దాంతో ఇస్తామరా అంటే CSSతో అయితే మనం స్టైలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? CSS. థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఫాదర్ ఆఫ్ HTML. HTMLని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? టిమ్ బెర్నెస్-లీయా, చార్లెస్ బార్బేజా, స్టీఫెన్ హాకింగ్, స్టార్వెన్నా. ఓకే, టిమ్ బెర్నెస్-లీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, టిమ్ బెర్నెస్-లీ అనేసి పెట్టాను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ర్యామ్ స్టాండ్స్ ఫర్. మనం ర్యామ్ రోమ్ అనేసి అంతా ఉంటాం కదా, అంటే ర్యామ్ స్టాండ్స్ ఫర్ అంటే ర్యామ్ అంటే ఏంటి? ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం 4 ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్కి చూద్దాం. షో ఆన్సర్ అని ఏరో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది విజిబుల్ అవుతుంది కాబట్టి క్లిక్ చేస్తున్నాం. ఓకే, HTML. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకు కరెక్ట్ అయింది. నెక్స్ట్ CSS అయితే పెట్టాను సెకండ్ క్వశ్చన్కి. ఓకే, CSS. థర్డ్ క్వశ్చన్కి టిమ్ బెర్నెస్-లీ. ఇంకా ఫోర్త్ క్వశ్చన్కి ఆల్వేస్లీ, ఇంకా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా జస్ట్ 3 to 4 కాన్సెప్ట్స్ యూస్ చేసుకునేసి ఈ విధంగా ఒక ఇన్నోవేటివ్ క్విజ్ యాప్ని అయితే మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే గైస్, డెమో అయితే మీరు ఇప్పుడు చూసారు కదా. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మనం మేజర్లీ యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మ్ కాన్సెప్ట్, అదే విధంగా అకార్డియన్స్. నెక్స్ట్ అయితే వెబ్ పేజ్ కి బార్డర్ ఇవ్వడానికి మనం ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ యూజ్ చేసుకుని అయితే మనం బార్డర్ అయితే ఇచ్చాం. ఓకేనా? మేజర్లీ ఈ 3 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని అయితే మనం క్విజ్ యాప్ అయితే డెవలప్ చేసేయచ్చు. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కాన్సెప్ట్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ వెబ్సైట్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్ గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ అయితే సెట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను క్విజ్ వెబ్ .html అని ఇచ్చాను.
బేసిక్స్ అండ్ ట్యాక్స్ని ఓపెన్ చేసేద్దాం. ఓకే, టైటిల్ వచ్చేసి నేను quiz.com అని పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నేను బీజీ కలర్ ఇస్తున్నాను. బీజీ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లూ. నెక్స్ట్ అలైన్, మనకి కంటెంట్ మొత్తం సెంటర్లోకి కావాలి కాబట్టి అలైన్ వాల్యూ సెంటర్ అని ఇస్తున్నా. ఓకే, ఫస్ట్ అయితే నేను హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి H1 ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఇక్కడ అండర్లైన్ ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు నేను టెక్స్ట్ని అయితే ఎంటర్ చేస్తున్నా. సింపుల్ క్విజ్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు మనం ఫామ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ వెబ్సైట్ బిల్డింగ్లో మేజర్గా యూజ్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫామ్ కాన్సెప్ట్. అంటే మనం బటన్స్ క్రియేట్ చేయబోతాం, అంటే రేడియో బటన్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి అది ఫామ్స్ కాన్సెప్ట్లో ఒక ఇన్పుట్ టైప్ కాబట్టి మనం ఫస్ట్ ఫామ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఫీల్డ్ సెట్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ ఫీల్డ్ సెట్ ట్యాగ్ ఎందుకంటే చూడండి, ఈ బార్డర్స్ చూసారా, ఈ బార్డర్స్ కావాలంటే మనం ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ యూస్ చేసుకొని మాత్రమే చేయగలుగుతాం. అందుకనేసే మనం ఇప్పుడు ఫీల్డ్ సెట్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ మార్కెట్ ట్యాగ్ని యూస్ చేసుకునేసి ఈ కంటెంట్ని అయితే పెట్టేద్దాం. ఓకే, ఫైనల్లో అయితే పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఫీల్డ్ సెట్ అనేసి నేను ఫస్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ ఫీల్డ్ సెట్ ట్యాగ్లో నేను లెజెండ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఈ లెజెండ్ ట్యాగ్లో మనం ఏం చేయాలంటే మనం క్వశ్చన్ పెట్టాలి. అసలు క్వశ్చన్ ఏం పెట్టాలనుకుంటున్నాం అనేది ఈ లెజెండ్ ట్యాగ్ మధ్యలో అయితే మనం పెట్టేయచ్చు. నేను H2 ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, అంటే కొంచెం బోల్డ్గా కనబడడానికి అవుట్పుట్లో మనకి టెక్స్ట్ అనేది, అంతే. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ H2 ట్యాగ్లో నేను క్వశ్చన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సింపుల్ క్వశ్చన్ వేద్దాం. RAM stands for. ఓకే, మనం క్వశ్చన్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఆప్షన్స్ని అయితే ఇన్పుట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఆ రేడియో బటన్ క్రియేట్ చేసేసి నెక్స్ట్ మనం ఆప్షన్ అయితే పెట్టాలి. ఇన్పుట్ టైప్, ఆ ఇన్పుట్ టైప్ ఏంటి, రేడియో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసేయాలి. నేను రన్ యాక్సిస్ మెమొరీ అని అయితే పెట్టాను ఫస్ట్ ఆప్షను. బిఆర్ జస్ట్ దీన్నే కాపీ చేసుకునేసి మనం ఆప్షన్స్ని చేంజ్ చేసేద్దాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేను రీడ్ అండ్ మెమరీ అని పెడుతున్నాను. నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్స్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియో. ఏం కన్ఫ్యూజన్ లేదు, జస్ట్ మనం రేడియో బటన్స్ ఒక 4 క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే 4 ఆప్షన్ మనం పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి 4 రేడియో బటన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీకు అంత కన్ఫ్యూజ్గా ఉంటే మనం ఒకసారి అవుట్పుట్ అయితే చూసేద్దాం. ఓకే, క్విజ్ వెబ్ అని చూసారా, ఇదే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వెబ్ పేజ్. ఓపెన్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ నీట్గా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్లూ అయితే వచ్చేసింది. నెక్స్ట్ హెడ్డింగ్ అయితే సింపుల్ క్విజ్ యాప్ అని వచ్చింది. నెక్స్ట్ మనం పెట్టిన క్వశ్చన్ వచ్చేసి
ర్యామ్ స్టాండ్స్ ఫర్ అని పెట్టాం. నెక్స్ట్ ఆప్షన్స్ చూడండి ఇలా వచ్చింది. మనం అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ తీసేసామంటే ఒక సైడ్కి అయితే వచ్చేస్తుంది. ఈ H1 ట్యాగ్లో ఇక్కడ అలైన్ ట్యాగ్ని ఓపెన్ చేద్దాం. మనకి ఈ హెడ్డింగ్ మాత్రమే సెంటర్లోకి రావాలి కాబట్టి మనం ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ ఆఫ్ స్టార్టింగ్ బాడీ ట్యాగ్లో అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అనేసి ఎలా ఇచ్చామో అందువల్ల మాత్రమే మనకి మొత్తం కంటెంట్ సెంటర్లోకి రావడం జరిగింది. మనకు అలా కాదు, కేవలం ఈ H1 ట్యాగ్లో ఉండే కంటెంట్ మాత్రమే సెంటర్లోకి రావాలనుకున్నప్పుడు స్టార్టింగ్ H1 ట్యాగ్లో అలైన్ అనే ట్యాగ్ని కీవర్డ్ని యూజ్ చేసుకునేసి సెంటర్ అని వాల్యూ ఇచ్చామంటే క్యూ. ఓకే, ఇప్పుడు థర్డ్ ఆప్షన్ అయితే మనం ఇన్సర్ట్ చేసేద్దాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్ ఆప్షన్ అయితే పెట్టేద్దాం. ర్యాండమ్ యాక్సిస్ మెమరీ. నెక్స్ట్ మళ్ళీ ఒక బ్రేక్ ట్యాగ్. నెక్స్ట్ ఫోర్త్ ఇన్పుట్ టైప్ని అయితే పెట్టేద్దాం. మన ఇష్టం, జస్ట్ మనం ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నాం. అది మీ ఇష్టం. మీరు ఒక ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైన తర్వాత మీ ఇష్టంగా మీరు ఏ క్వశ్చన్స్ అయినా ఇచ్చుకోండి, మీరు ఏ ఆప్షన్స్ అయినా ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా? నేను జస్ట్ ఇలా చేయొచ్చు అనేసి నేను ఒక ఐడియా అనేది ఇస్తున్నాను. తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా మీ ఐడియాలజీకి తగ్గట్టుగా మీ ఇన్నోవేషన్కి తగ్గట్టుగా మీరు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, క్వశ్చన్స్ కానీ ఇంకేదైనా సరే. ఓకే, నేను ఫైనల్ ఆప్షన్ వచ్చేసి రన్ యాక్సిస్ మెమరీ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు నీట్గా క్వశ్చన్ అనేది వచ్చేసింది. ర్యామ్ స్టాండ్స్ ఫర్ అనేసి నెక్స్ట్ 4 ఆప్షన్స్ నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఫర్దర్గా క్రియేట్ చేయాల్సింది ఏంట్రా అంటే ఇక్కడ షో ఆన్సర్ అనేసి మనకి ఒక ఐకాన్ ఉంది చూసారా, చూడండి. షో ఆన్సర్ అనేసి క్లిక్కబుల్గా ఒక అకార్డియన్స్ పెట్టాం కదా, ఇది ప్లేస్ చేసినట్లయితే మనం సక్సెస్ఫుల్గా ఒక క్వశ్చన్ని బిల్డ్ చేసినట్లు అవుతాం. ఓకేనా? కోడ్లోకి అయితే వెళ్దాం. ఓకే, దానికంటే ముందు మనం టెక్స్ట్ కలర్ని అయితే మారుద్దాం. బ్లాక్ కలర్ కొంచెం మనకి నీట్గా విజిబుల్ అవ్వట్లేదు కాబట్టి స్టార్టింగ్ బాడీ ట్యాగ్లో టెక్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేసుకునేసి అట్రిబ్యూట్ యూస్ చేసుకునేసి ఈజ్ ఈక్వల్స్ టు నేను వైట్ అనేసి ఇస్తున్నా వాల్యూ. ఓకే, ఇప్పుడు త్రూ అవుట్ ది బాడీలో ఎటువంటి కంటెంట్ ఉన్నా మనకి ఇప్పుడు టెక్స్ట్కి వైట్ కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ ఫీల్డ్ సెట్ లోపలే నేను డీటెయిల్స్ అనే ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇన్ బిట్వీన్ ఆఫ్ డీటెయిల్స్ ట్యాగ్లో సమ్మరీ అనే ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఈ సమ్మరీ అనేది ఏంట్రా అంటే చూడండి, ఇక్కడ షో ఆన్సర్ అనేసి చూసారా. షో ఆన్సర్ అనేది రావాలంటే మనం ఇన్ బిట్వీన్ ఆఫ్ సమ్మరీ ట్యాగ్లో ఈ షో ఆన్సర్ అనే టెక్స్ట్ అయితే పెట్టాను కాబట్టి నాకు షో ఆన్సర్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది ఈ ఏరో మార్క్ పక్కన. ఆ విధంగా ఏరో మార్క్ ఈ సమ్మరీ ట్యాగ్ తీసేసి నేను ఒకసారి చేసి చూపిస్తాను. చూడండి, సమ్మరీ ట్యాగ్ని అయితే ఇప్పుడు నేను డిలీట్ చేశాను. ఇక్కడ నేను కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కాబట్టి ఆన్సర్ అనేది నేను ఇక్కడ ఇన్పుట్ చేస్తాను. ర్యాండమ్ యాక్సిస్ మెమరీ. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది అవుట్పుట్ అని. చూడండి, రీఫ్రెష్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నీట్గా టెక్స్ట్ కలర్ అనేది వైట్లోకి చేంజ్ అయింది. అదేవిధంగా మనకి అకార్డియన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే క్రియేట్ అయ్యింది. కానీ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ ఓపెన్ చేసాం కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది అట్లే మనకి డిఫాల్ట్గా వాల్యూ అనేది వచ్చేసింది. ఏరో మనకి క్లిక్ చేసిన వెంటనే మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేసి ఆన్సర్ కూడా విజిబుల్ అవుతుంది. ఓకేనా? కానీ మనకి డీటెయిల్స్ కాకుండా మనకు నచ్చిన టెక్స్ట్ని ఇక్కడ మనం ఇన్పుట్ చేసుకోవాలంటే ఈ డీటెయిల్స్ అని ఉండే చోట చూడండి, ఇక్కడ మనం ఇన్పుట్ చేసుకోవాలంటే మనం సమ్మరీ ట్యాగ్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఓకేనా? ఓకే, కోడ్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ మనం సమ్మరీ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను షో ఆన్సర్ టెక్స్ట్ని అయితే ఇచ్చేసాను. ఓకేనా, కొంచెం దగ్గరగా ఉంది. మనం ఇంకో బ్రేక్ ట్యాగ్ని ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకి కొంచెం దూరంగా అయితే రావడం జరుగుతుంది. అలాగే దీన్ని నేను H3 ట్యాగ్లు అయితే పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. రిఫ్రెష్. చూడండి, నీట్గా మనకి ఇక్కడ షో ఆన్సర్ అనేసి మనం సమ్మరీ ట్యాగ్ మధ్యలో ఏదైతే పెట్టామో ఆ టెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఏరో మార్క్ మీద అయితే క్లిక్ చేద్దాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ షో ఆన్సర్. చూడండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ విధంగా మనం నీట్గా అయితే చేసేసాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్గా అయితే డిజైన్ చేసేసాం. ఇప్పుడు స్క్రోల్ అవుతాం చూసారా, ఆ టెక్స్ట్ని అయితే పెట్టేద్దాం. చూడండి, ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఆఫ్టర్ సెలెక్టింగ్ ది ఆప్షన్ అనేసి ఏదో ఉంది, అదైతే మనం ఇప్పుడు పెట్టేద్దాం. ఓకే, కోడ్లోకి అయితే వెళ్దాం. పైకి వెళ్దాం. ఈ హెడ్డింగ్ తర్వాతే మనం మార్కి ఇప్పుడు ఏదో ఒక టెక్స్ట్ అయితే పెట్టేద్దాం. ఆల్ ది బెస్ట్ అని పెడదాం. ఆల్ ది బెస్ట్. ఓకే, రిఫ్రెష్. ఇంకా మనం నీట్గా ఇక్కడ చూడండి, పైన మార్కి అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అంటే స్క్రోల్ అవుతా వెళ్తుంది టెక్స్ట్. ఓకే, ఇదే విధంగా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇదే క్వశ్చన్స్ని కాపీ చేసేసి పేస్ట్ చేస్తున్నాను. ఫీల్డ్ సెట్ దాకా కాపీ. ఓకే, రిఫ్రెష్. చూడండి, మనకి నీట్గా ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక క్రేజీ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమైపోతుంది. ఓకేనా, ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఇంకా మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో మళ్ళీ మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఓకేనా, డైలీ. ఓకే.